స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన మధుర గాత్రం సంగీత ప్రియులను అలరిస్తున్నారు. బాలీవుడ్ సింగర్ అయినప్పటికీ హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం సహా పలు భాషల్లో పాటలు పాడుతూ స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పాడిన ఎన్నో పాటలు చార్ట్ బస్టర్లుగా మారుమోగుతూనే ఉంటున్నాయి. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు ఈ గాయని. అయితే తాజాగా తన అభిమానులకు షాక్ ఇచ్చింది శ్రేయా ఘోషల్. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, దయచేసి ఆ ఖాతా నుంచి వచ్చే ఎలాంటి పోస్టులను, లింక్స్ ని క్లిక్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది శ్రేయా ఘోషల్. అదే విధంగా అందులో వచ్చే స్పామ్ మెసేజ్లకు రెస్పాండ్ అవ్వకండి అని ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఫిబ్రవరి 13వ తేదీన నా ఎక్స్ అకౌంట్ హ్యాక్ చేశారని, రిపోర్ట్ చేసేందుకు ప్రయత్నించానని ఆ పోస్టులో రాసుకొచ్చింది. ఆటో జనరేటెడ్ రెస్పాన్స్ ల వల్ల పరిష్కారం దొరకలేదని, అకౌంట్ ని డిలీట్ చేయాలనుకున్నా కూడా యాక్సెస్ దొరకటం లేదంటూ వాపోయారు శ్రేయా ఘోషల్. శ్రేయా ఘోషల్ 12 ఏళ్ల వయసులోనే పాటలు పాడటం ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు 25,000కు పైగా పాటలు పాడింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సింగర్స్ లో ఆమె కూడా ఒకరు. అయితే రీసెంట్ గానే అగ్నిపథ్ మూవీలోని చికినీ చమేలి అనే పాట పాడినందుకు ఆమె సిగ్గుపడుతున్నట్టు తెలిపింది. ఐటమ్ సాంగ్స్ లో అసభ్య పదజాలం వాడుతూ ఉంటారని, చిన్న పిల్లలు కూడా వాటి అర్థమేమిటో తెలియకుండా పాడేస్తున్నారని అన్నారు. ఓ 5-6 ఏళ్ల పిల్ల అలాంటి లిరిక్స్ పాడటం సరికాదు అని శ్రేయా ఘోషల్ చెప్పుకొచ్చింది.